మేడం సారీ చెప్పండి, లేదంటే మరో 3 కిలోమీటర్ల దాకా మెకానిక్ షాపులు లేవు. మీ ఇష్టం మేడం. రెండు పని చూడరా. ఒసేయ్, సరే అన్న. నువ్వు సారీ చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏయ్ చాలా ఆపువే. హలో సారీ. మా అన్నకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోతే పట్టించుకోడు. ఏమండి దేవా గారు, ఐఎమ్ సో సారీ. ఓకేనా? అరే అన్న పొద్దురా బండి చూద్దాం. సరే అన్న. బండి రిపేర్ అయిపోయింది. బిల్లు 300. నాతోనే సారీ చెప్పించుకున్నావు కదూ, దొరక్కపోవు. అప్పుడు చెప్తాను నీ సంగతి. అమ్మే అమ్మే లగమ్మే, ఏమై ఉండదమ్మే? నాయనో, అమ్మే ఉలుకు పలుకు లేకుండా పడుండదే. అమ్మే అయ్యో, ఊపిరి కూడా అందట్లేదమ్మో. మా అమ్మని చంపేసి ఉంటారు బాబోయ్. నీకేమై ఉండదు, అప్పుడే చచ్చిపోయావా అమ్మే? కాంచనా, అనన్యకేమీ కాదు, నువ్వు కంగారు పడుకో. బిడ్డ నీ పరిస్థితుల్లో చూస్తూ కూడా కంగారు పడకుండా ఎట్టా ఉంటానమ్మా? నా ఏమి నాకు లేకుండా పోయినదే. అయ్యో దేవుడా, నాడు కూడా అందట్లేదు. అయ్యో దేవుడా, ఎంత పని చేసి ఉంటావు దేవుడా. అమ్మి లగమ్మి, అయినా మా అమ్మి మీద మీకు ఎంత కక్ష ఉంటే మాత్రం ఇలా నడి రోడ్డు మీద కారుతో గుద్దేసి ప్రాణాలు తీసేస్తారా? ఇది మీకు న్యాయమేనా? అమ్మి చివరికి నిన్ను అత్తింటి వాళ్ళు పొట్టున పెట్టేసుకున్నారు, చూసావా? అమ్మి లగమ్మి, అమ్మి అమ్మి నా అమ్మి, అయ్యో నా తల్లి. కాంచనా, నేను కావాలని ఎందుకు గుద్దుతాను? అనన్య సడన్ గా కారు కట్టుగా వచ్చింది. అంటే ఏంటమ్మా? కావాలని పిల్లని హత్య చేసి దాన్ని ఇప్పుడు ఆత్మహత్యగా అందరిని నమ్మించాలని చూస్తున్నారా? పేషెంట్ నాడి పనిచేస్తుంది, మీరు టెన్షన్ పడకండి. డాక్టర్ ప్లీజ్, తనకేం అవ్వకూడదు. మా ప్రయత్నం మేము చేస్తాం మేడం. అమ్మా, యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసావు, మీరు ఓకే కదా? మీరు ఓకే కదా అని యాక్సిడెంట్ చేసిన ఆవిడని అడుగుతూ ఉండారు, కానీ లోపల చావుతో పోరాడుతుంది ఎవరో తెలుసుకునే పని లేదా మీకు? ఎవరది? ఎవరా? నీ మొగుడి పెళ్ళాం.
మా అమ్మి అనన్య. అయ్యో అయ్యో అమ్మే, అయ్యో. పెద్దమ్మా ఈవిడ చెప్తోంది. అవును నాన్న. అసలు ఇలా ఎలా అయిందో కూడా తెలియటం లేదు. ఎట్టా అయిందో మీకు తెలియకుండా ఎట్టా ఉంటది? రోడ్డు మీద అమ్మి కనబడగానే అవకాశం దొరికింది, అట్టు తొలగించుకుందామని అనుకున్నారు. అదే మీరు అమలు చేసుండారు. కాంచనా, నోరుంది కదా అని బాగితే మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నావు? అనన్యని మా ఇంటి నుంచి పంపించేసినప్పుడే తను మా ఇంటికి పరాయి మనిషి అయిపోయింది. అలాంటి దాన్ని అడ్డు అనుకునే అవసరం మాకు లేదు. కావాలని ప్రాణాలు తీసే మీలాంటి విషప బుద్ధులు మాకు లేవు. డాక్టర్, డాక్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెంలో ప్రాణగండం తప్పింది.